టెలివిజన్ రంగంలో నేటి యాంకర్లు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న యాంకర్స్ తమ పారితోషికం విషయంలో అదే విధంగా దూసుకుపోతున్నారు. సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా వీరు సంపాదించడం విశేషం. తాజాగా తెలుగు యాంకర్ సంపాదిస్తున్న రెమ్యునరేషన్లు బయటకు వచ్చాయి. బుల్లితెర మీద ఎప్పటినుంచో సందడి చేస్తున్న యాంకర్ సుమ రెమ్యునరేషన్ విషయంలో కూడా ముందు వరుసలో ఉంది. ఆమె ఒక్కో ఈవెంట్ కు 2.5 నుండి 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసింది. ఒకవేళ అది భారీ సినిమా ఈవెంట్ అయితే మాత్రం నంబర్ ఇంకాస్త పెరుగుతుందట. ఇక సుమా తర్వాత చెప్పుకోవాల్సింది యాంకర్ అనసూయ. పెళ్లయ్యి 2 పిల్లలు ఉన్నప్పటికీ తన హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ భామ. అందాల ఆరబోతలాగే తన పారితోషికం కూడా ఎక్కువగానే ఉంది. ఆమె ఒక్కో ఈవెంట్ కి 2 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇటు బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా నటిస్తూ 2 చేతులా సంపాదిస్తుంది అనసూయ. సుమ అనసూయల తర్వాత ఆ రేంజ్ లో హిట్ అయింది రష్మి. తెలుగు రాకపోయినప్పటికీ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధించింది రష్మి. ఒక్కో షోకి రష్మి 1 లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. యాంకర్ శ్యామల, శ్రీముఖి వంటి వారు ఈవెంట్ కు 50,000 రూపాయల వరకు తీసుకుంటారని సమాచారం. ఇలా వీరు తమ యాంకరింగ్ తో సినిమాలలో నటించడం ద్వారా 2 చేతులా సంపాదిస్తూ హీరోయిన్లకు పోటీగా నిలుస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.